అరే ఏంట్రా ఇది, ఈ మధ్య చాలామంది యాక్టర్లు సినిమాలో కంటే న్యూస్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు. అర్థం కాలేదా? ల్యాండ్ డిస్ప్యూట్ కేసులో రాజు కనకాల గారికి రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏం జరిగిందో మొత్తం డీటెయిల్గా చెప్తాను, ఆగు. రాజు గారికి పెద్దంబర్పేటలో పసుపముల అనే ప్లేస్ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది. దాన్ని విజయ్ చౌదరి అనే వ్యక్తికి అమ్మాడు. ఈడి వరకు అంత బాగానే ఉంది. కానీ ఫ్లాట్ కొన్న విజయ్ చౌదరి అదే ఫ్లాట్లో కొంత భాగాన్ని ఇంకో పర్సన్కి 70 లక్షలకు అమ్మాడు. సరే, ఈడి వరకు కూడా అంత బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒక చిక్కొచ్చి పడింది. విజయ్ చౌదరి రాజు గారి దగ్గర ఫ్లాట్ని కొనుక్కున్నప్పుడు ఫ్లాట్ సర్వే నెంబర్ 421 ఉండే. కానీ ఎప్పుడైతే విజయ్ చౌదరి అందులో కొంత భాగాన్ని వేరే వ్యక్తికి అమ్మాడో అప్పుడు ఆ కొంత భాగం యొక్క సర్వే నెంబర్ చేంజ్ అయిపోయింది. విజయ్ చౌదరి దగ్గర ఫ్లాట్ ని కొనుక్కున్న వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఫ్లాటే లేదు. అంతే, విజయ్ చౌదరి మోసం చేశాడు అని వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. హయత్ నగర్ పోలీసులు వచ్చి విజయ్ చౌదరికి నోటీసులు జారీ చేశారు. సరే, దీంతో రాజీవ్ కనకాల గారికి ఏం సంబంధం ఉంది అనుకుంటున్నారా? ఈ విజయ్ చౌదరి అనే వ్యక్తి రాజు గారి దగ్గరే కదా ఫ్లాట్ని కొనుక్కున్నాడు. అసలు మీరు ఫ్లాట్ అమ్మేటప్పుడు కూడా అదే సర్వే నెంబర్ ఉందా లేక ఇంకా వేరే ఏమైనా సర్వే నెంబర్ ఉందా అని తెలుసుకోవడానికి రాచకొండ పోలీసులు రాజు గారికి నోటీసులు పంపించారు. ఏంటో, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో, ఇంకో న్యూస్తో మళ్ళీ వస్తా.